బ్యాక్ టు న్యూస్. సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో కోడి పుంజులకు డిమాండ్ పెరిగింది. కొంచెం బలిష్టమైన పుంజు కనిపిస్తే చాలు ఎంతకిస్తావు అన్న మాటే ఎక్కువగా వినపడుతోంది. అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధర ఎక్కువైనా పర్వాలేదు, గట్టి పుంజు కనపడితే చాలు చంకలో పెట్టుకుపోతున్నారు. ఒక్క రోజులో సంక్రాంతి పండుగ ప్రారంభం కానుండగా పుంజుల వేట పెరిగిపోయింది. ముఖ్యంగా ఏపీలో వీటి వ్యాపారం కోట్లకు పొడగలెత్తుతోంది. ఈసారి పుంజుల వ్యాపారం 15 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక కోడి పందాల్లో 200 కోట్లు చేతులు మారుతాయని చర్చించుకుంటున్నారు. కోడి పందాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమైనప్పటికీ సాంప్రదాయ ముసుగులో భారీ వ్యాపారమే సాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం రాజకీయ ఒత్తిళ్లతో కోడి పందాల జోలికి వెళ్లకుండా ఉంటారనే విమర్శలు లేకపోలేదు. రాజకీయ నేతలు, బడాబాబులే కాదు, దేశ విదేశాల నుండి వ్యాపార, సినీ ప్రముఖులు సైతం ఈ కోడి పందాలకు రావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇలాంటి పందాల్లో కోళ్లు పాల్గొనాలంటే వారికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎంతో శ్రమటోర్చి కోళ్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. పందాలకు ఉపయోగించే పుంజులను ఎంతో జాగ్రత్తగా ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేసి మరీ పెంచుతున్నారు. ఇందుకోసం పెదవేగి, చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, నల్లజర్ల, అత్తిలి, ఆచంట, పెరవలి, భీమవరం, ఉండి, గణపవరం, పాలకొల్లు, నర్సాపురం ఇలా చాలా ప్రాంతాల్లో పందెం కోళ్లను పెంచడంతో పాటు వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వాటిని ఎలా పెంచుతున్నారంటే ఒక సైనికుడికి ఇచ్చే శిక్షణ ఇస్తున్నారట. కోడి పందాలపై ఎప్పటికప్పుడు పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరోవైపు జంతు, పక్షి ప్రేమికులు కోర్టులో కేసులు వేసి పందాలకు వ్యతిరేకంగా తీర్పులు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. మొదట్లో పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పండుగ సమయం రాగానే ఒక్కసారిగా చేతులెత్తేస్తారు. రాజకీయ పలుకుబడి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు వెనక్కి తగ్గుతారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలపై కోడి పందాలు వంటివి నిర్వహించొద్దని చెబుతారు. తీరా పండగ రాగానే గుంపులో గోవింద లెక్క పుంజులను చేతిలో పట్టుకుని ఉస్కని వదులుతారు. పుంజులు కొట్టుకుంటుంటే కసి కొద్దీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సంఘటనలు మనం గతంలో ఎన్నో చూసాం. మొత్తం మీద ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా కోడి పందాలు, పేకాట, గుండాటలను ఆపడం ఎవరితరం కాదని ప్రతిసారి తేలిపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎప్పటిలాగే జంతు సంరక్షణ సంస్థ పౌరులకు పలు సూచనలు చేసింది. ఎక్కడ కోడి పందాలు జరిగినా వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది. అయితే ఇలాంటి పిలుపులు ఎన్ని ఇచ్చినా పరిస్థితి కుక్కతోక వంకరలాగే ఉంటుంది తప్ప మారదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ ప్రతిసారి లెక్కనే ఈసారి ఏదైనా మార్పు వస్తుందా అని ఎదురు చూడక మానదు. వాస్తవంగా కోడి కాళ్లకు కత్తులు కట్టకుండా సాధారణంగా వాటికి పోటీ పెడితే తప్పులేదని, పోటీ వెనుక జూదం ఉంటుందని, అది చట్టరీత్యా నేరమనే మరో వాదన బలంగా వినిపిస్తోంది.